అంటే సార్ అంటే ప్రతి మనిషికి కొన్ని కమిట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఉంటాయండి. ఫైనాన్షియల్ కమిట్మెంట్స్, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ లయబిలిటీస్ ఉంటాయి. ఉంటాయి. ఎవరో ఏదో మానేసేయమంటే అందరి కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ వెనకాల అయ్యో గట్టిగా ఆ! ఉండి అయితే బయటికి రారు కదా. ఎవరికి ఉండే కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. సో మన చిన్న చిన్న అవసరాల కోసమైనా మనం వర్క్ చేయక తప్పదు. ఇంకోటండి మెయిన్‌గా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు మెయింటైన్ చేయాలండి. ఇప్పుడు హ్మ్. అంటే ఎస్పెషల్లీ టెలివిజన్‌లో అంటే నాలాగా ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్‌గా ఉన్నవాడు హ్మ్. మెయింటైన్ చేయాలి. ఆ యాహ్! మెయింటెనెన్స్‌కి కంపల్సరీ సంపాదించాలి. డెఫినెట్‌గా. అంటే మీరన్నట్టుగా హ్మ్. ఇందాక నా కారు గురించి మీరు చెప్పారు కదా! సో, అలా అది మెయింటైన్ చేయాలి. హ్మ్. అంటే అదేదో గొప్పని కాదు. అది హ్మ్. అవసరం. అవసరం. అప్పుడే వాల్యూ ఇస్తారు. ఒక ఐఫోన్ అవసరం, ఒక పెద్ద కార్ అవసరం. ఒక ఫాజిల్ వాచ్ అవసరం. హ్మ్. అది అవసరం. అవసరం. అదంటే అది ఉంటేనే వాల్యూ. అదంతే అది దాని మీద డిబేట్ అనవసరం. మీరు ఇందాక ఒక మాట చెప్పారు. 'రజనీకాంత్' గారు 1100 వాడుతున్నారు హ్మ్. అని. కానీ అది మీకు గొప్ప విషయం కావచ్చు. కానీ ఆయన ఆల్రెడీ హి ఈస్ ఎ స్టార్. అంతే కదా! స్టార్ అయిపోయిన తర్వాత ఏంటంటే అది చాలా సింపుల్‌గా అనిపిస్తది. అదండి అది స్టార్ అయిపోయాక ఆయన ఏం చేసినా బానే ఉంటది. బావుంటుంది. వన్స్ స్టార్ అయ్యాక ఆయన ఏం చేసినా దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటారు. కానీ స్టార్ అవ్వకుండా ఆ! మనం బయట మెయింటైన్ చేయాలి. తిరిగేవాళ్ళు మనం మెయింటైన్ చేయాలి. 1100 వాడితే ఈడేంటి 1100 వాడుతున్నాడు అన్నట్లు చూస్తారనమాట. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఈ ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలో గ్లామర్ ఫీల్డ్‌లో మెయింటైన్ చేయాలండి. హ్మ్. మెయింటైన్ చేస్తేనే వాల్యూ. హ్మ్. అంటే మనకి మనిషిగా ఎంత వాల్యూ ఉంటుందో, మన మెయింటెనెన్స్‌కి అంత వాల్యూ అంటే ఉంటుంది. సార్ మీరు చెప్పేదేంటంటే వాళ్ళు కెరియర్ స్టార్టింగ్‌లో ఉన్నా కానీ డబ్బులున్నా లేకపోయినా మెయింటెనెన్స్ అనేది మ్యాండేట్ అంటారా? కంపల్సరీ అండి. మెయింటెనెన్స్‌ని బట్టే వాల్యూ కూడా మారుతూ సింపుల్. ఉంటుంది. ఓకే. సో, జనరల్‌గా మీకెప్పుడైనా అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా బిగినింగ్‌లో కానివ్వండి, ఎప్పుడైనా బా తొందరపడి ఇందులో కంప్లీట్‌గా వచ్చేసానేమో, రాకుండా ఉండాల్సిందేమో అని అనిపించిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? లేదండి. లేదా? ఎక్కడో ఒకక్కడ మీరు కష్టపడి ఉంటారు. లేకపోతే ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసి ఉంటారు. నేను నా ఫస్ట్ పేమెంట్ రూ. 500 అండి. హ్మ్. 97లో ఈటీవీలో. హ్మ్. మా నాన్నగారి బైక్ ఉండేది రాజదూత్ బైక్. హ్మ్. ఆ బైక్ ఏసుకొని తిరిగేవాడిని. హ్మ్. అంటే నేను ఈటీవీకి ఫిల్మ్ సిటీకి షూటింగ్‌కెళ్ళాలంటే చిన్న క్యారెక్టర్ చేశా భాగవతంలో. ఆ షూటింగ్‌కెళ్ళాలంటే భాగవతం. హ్మ్. భాగవతం. హ్మ్. బాపు గారి హ్మ్. 98లో అండి. హ్మ్. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు. హ్మ్. బాపు గారి భాగవతంలో నేను క్యారెక్టర్ ఎయ్యాలంటే అప్పట్లో మాకేంటంటే అప్పుడే అప్‌కమింగ్ కదా! నేను హ్మ్. అప్పుడు ఇంకా హీరోని కాదు. హ్మ్. సో నాకేంటి అప్పుడు మీ ఏజ్ కూడా చాలా చిన్నది కదా! 19 ఇయర్స్ అండి. హ్మ్. సో అప్పుడేంటి నేనేంటి నేను మా నాన్నగారు రాజదూత్ బైక్ ఏసుకొని బేగంపేట ఉషా కిరణ్‌లో బండి పెట్టి అక్కడ టాటా సుమో ఉండేది. హ్మ్. ఓ 10 మందిని ఎక్కిచ్చేవాళ్ళు. హ్మ్. అందులో ఎక్కి అక్కడి నుంచి ఫిల్మ్ సిటీకెళ్ళి షూటింగ్ అయిపోయాక టాటా సుమో ఇస్తే టాటా సుమో లేదా బస్ ఎక్కి సికింద్రాబాద్ స్టేషన్ దిగి సికింద్రాబాద్ నుంచి మళ్ళీ అప్పుడు మనకి ఊబర్‌లు, ఓలాలు లేవు కదా! హ్మ్. స్టేషన్ నుంచి మళ్ళీ బేగంపేటకొచ్చి బేగంపేటకొచ్చి నా బైక్ తీసుకొని ఇంటికొచ్చేవాడిని. అలా స్టార్ట్ అయింది నా కెరియర్. అసలు టైమే చాలా అవుతుంది ఆ! గదా! మళ్ళీ పొద్దున్నే మళ్ళీ వాళ్ళు వెళ్ళాలిగా. బయలుదేరే టైంకి మళ్ళీ అక్కడ ఉండాలి. 6:30కి సుమోలో ఉండాలి. ఆ! ఒకసారి సుమో మిస్ అయ్యాను. హ్మ్. సుమో ఎళ్ళిపోయిందండి. ఆహ్, లేట్ అయింది పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆగాను. హ్మ్. ఎర్లీ మార్నింగ్ పెట్రోల్ బంక్ తెరవదు కదా! ఆ! సో, అందుకని ఏదో ఒక ఎక్కడన్నా అప్పుడు మేము డీడీ కాలనీలో ఉండేవాళ్ళమండి. హ్మ్. సెక్రటేరియట్ దగ్గర పెట్రోల్ బంక్ పొద్దున పూట ఓపెన్ చేసేవాడు. ఓకే. నేను 6:15కెళ్ళి బైక్‌లో పెట్రోల్ కొట్టించుకొని హ్మ్. ఈ 10 నిమిషాలు పోయిందక్కడ నాకు. హ్మ్. పెట్రోల్ బంక్ దగ్గర ఆగి నేను పెట్రోల్ కొట్టించుకొని, నింపుకొని స్టార్ట్ అయ్యేప్పటికి ఒక 5 మినిట్స్ లేట్ అండి. హ్మ్. 6:40కి సుమో ఎళ్ళిపోయింది. హ్మ్. బేగంపేటకొచ్చా. షూటింగ్‌కెళ్ళాలి. ఫిల్మ్ సిటీ ఎళ్ళాలి. హ్మ్. అతను "సార్ ఏంటయ్యా లేట్ వచ్చావు" అన్నాను. "లేదు సార్ పెట్రోల్ కొట్టించుకున్నాను." "ఎళ్ళిపోయిందిగా సుమో" అన్నాడు. "మరెలాగంటే" "ఓ పని చేయవయ్యా బేగంపేటలో బస్ ఎక్కు. నాగోల్లో దిగు. హ్మ్. నాగోల్లో ఫిల్మ్ సిటీ బస్ ఉంటది. ఆ! హ్మ్. కాగితం రాసిచ్చాడు. ఇది చూపించు ఎక్కించుకుంటారన్నాడు. ఆ! సింపుల్‌గా చెప్పేసాడు ఆయన. ఆ! బేగంపేట నుంచి సికింద్రాబాద్ ఎళ్లి, హ్మ్. సికింద్రాబాద్ నుంచి నాగోల్ బస్ ఎక్కి, ఆ! నాగోల్‌లో దిగి, ఆ స్లిప్ చూపిస్తే ఫిల్మ్ సిటీ బస్ ఎక్కించుకున్నారు. ఆ! ఎళ్ళాం అలాగా. అబ్బా! కానీ అంత ఈజీగా అవ్వలేదు. మీరిక్కడి దాకా అంత ఈజీగా రాలేదు. సికింద్రాబాద్‌లో బస్సులు, ఆ! నాగోల్‌లో అంటే ఇలా అంటే నేను గర్వపడే విషయం ఏంటి అదే ఈటీవీలో నేను హీరో అయ్యాక నాకు కారింటికి పంపించారు. అంటే చూడండి ఎలా మారతాయి ఈక్వేషన్స్. సుమో మిస్ అయిన కౌశిక్ గారికి ఇంటికి ఇంటికి కారొచ్చింది. అంబాసిడర్ గారు ఇంటికొచ్చి హ్మ్. సార్ ఒక 7:30, 8 ఓకే కదా! హ్మ్. అప్పటిదాకా 6:20కి 10 ఏమనిపించింది నిమిషాలు సార్ అప్పుడు? గర్వంగా ఫీల్ అయ్యా. ఆ! సూపర్ రా కౌశిక్ అనుకున్నా. ఆ! అంటే అదొక అచీవ్‌మెంట్ కదండీ. హ్మ్. అంటే ఎక్కడైతే మనం స్టార్ట్ అయ్యి, ఎక్కడైతే మన కోసం సుమో ఎళ్ళిపోయి బస్సులో ఎళ్ళామో, హ్మ్. అదే ప్లేస్‌లో ఇంటికి అంబాసిడర్ కారొచ్చి, హ్మ్. "సార్ ఒక పావుగంట లేట్ ఎక్కండి. పర్లేదు కారు కింద వెయిట్ చేస్తాం" అనే స్థాయికొచ్చానంటే ఐ ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ మై డెఫినిట్‌గా సెల్ఫ్. యూ అచీవ్డ్ కదా! అచీవ్‌మెంట్ అది. ఆ! అంటే ఏమ్మా ఎక్కడి నుంచి ఎటొచ్చానురా మనం. అది మేమంటే స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్. హ్మ్. 98, 2001. హ్మ్. 3 ఇయర్స్‌కి నాకు ఇంటికి కారొచ్చి పికప్ కానీ ఆ చేసుకొని 3 ఇయర్స్ ఎంత హార్డ్ వర్క్ డెఫినెట్‌గా చేసుంటారు. అండి. అంటే ఏంటి అదేంటి ఎలా ఉండేదంటే అది వేషం ఉంటుందో తెలీదు. వేషం చేశాక ఒక ఇంప్రెషన్ అన్నమాట. చేశాం గదా! హ్మ్. బాపు గారు లాంటి డైరెక్టర్‌తో పనిచేసిన తర్వాత
ఆయన నాకు 3 వేషాలు ఇచ్చారు భాగవతంలో. అంటే అంత పౌరాణికం కదండి. ఓ దాంట్లో గడ్డం పెట్టి, ఓ దాంట్లో గుండుతో. అదేంటి ఆయనకి నా పర్ఫార్మెన్స్ నచ్చి అన్నీ సార్ బాగా చేశాను. బాగా చేసావయ్యా, బాగుంది, సరే చెప్పండి సార్ ఏమైనా ఉంటే చేస్తాను. మళ్ళీ ఒక 2 months లో మళ్ళీ పిలిచేవాడు. ఆయన మళ్ళీ పిలిపించేవాళ్ళు ఇంకో క్యారెక్టర్కి. ఈ మధ్యలో ఏం చేసేవారు మరి? ట్రయల్స్ తిరిగేవాడిని, ఫోటోలు పట్టుకుని తిరిగేవాడిని. ఆడిషన్స్ ఇచ్చేవాళ్ళ బాగా? అప్పట్లో మనకి ఏముందండి, అప్పట్లో పేజర్స్ ఉండేవి. 96, 97 లో పేజర్లు ఉండేవి. నాకు పేజర్, మా ఫ్రెండ్ కి పేజర్ ఉండేది. ఆ పేజర్ కూడా నేను అంటే బేసిక్ గా నాకేంటంటే స్వతహాగా అంటే నేను చాలా సెల్ఫ్ డిపెండెంట్ పర్సన్. అంటే మా నాన్నగారు అడిగితే డబ్బులు ఇచ్చేవాళ్ళు, నాకు ఇష్టం ఉండదు తీసుకోవడం మా నాన్నగారి దగ్గర. అందుకని మా ఫ్రెండ్ పేజర్ నెంబర్ ఇచ్చేవాడు. మీ తమ్ముడు స్టార్ కదా అప్పటికి అయిపోయింది. వాడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి గ్యాప్ వాడు చదువుకుంటున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి 97, 98 కి వాడు 7th class, 8th class కి వచ్చి వాడు చదువుకుంటున్నాడు. నేను డిగ్రీకి వచ్చాను అప్పటికి. సో వాడు అంటే నాకేంటి నామోషి, మా నాన్న డబ్బులు అడగడం నేను పేజర్ కొనుక్కోవడానికి. అండ్ మా ఫ్రెండ్ పేజర్ నెంబర్ ఇచ్చాడు ఎవరికైనా నన్ను కాంటాక్ట్ చేయాలంటే. ఆడ పెట్టాడు కాల్ మీ టు దిస్ నెంబర్, ల్యాండ్ లైన్ నెంబర్ పెట్టారు పేజర్ లో నాకు. అలా అసలు ఈటీవీ అయితే నాకు గమ్మత్ అండి. ఈటీవీకి నేను ఫస్ట్ ఫోటోలు తీసుకెళ్ళినప్పుడు బేగంపేట ఈటీవీలో సెక్యూరిటీ గార్డ్ బయట కూర్చుంటారు, వాళ్ళకి ఉంటారు వాళ్ళు. ఫోటోలు తీసుకెళ్ళా ఒకసారి. అంటే ఫోటోలు ఇచ్చి పైన లోపలికి వెళ్ళాలన్నా కుదరదన్నా. కాదంటే ఆర్టిస్ట్ అన్న, పేపర్లో పడుతుంది మీకు, పేపర్లో వేస్తాం మేము, అప్పుడు వచ్చి ఇవ్వండి అంటే కాదు సార్ ఫొటోస్కి వచ్చి లోపల ఇవ్వాలి, కుదరదన్నా. ఒక 2 days బ్యాక్ టు బ్యాక్ వెళ్ళానండి భాగవతం చేసే ముందు. వెళ్తే ఆడ ఫోటో తీసుకుని పక్కన పెట్టాడు గేట్ దగ్గరే. అలా 3 సార్లు చేసిన తర్వాత ఆ బేగంపేట ఉషా కిరణ్ ఆఫీస్ చాలా పెద్దది, ఇప్పటికీ పెద్ద ఫౌంటైన్, పెద్ద పార్క్ అది. సో మీకు చెట్లు ఉంటాయి మొత్తం, రాలిపోయి ఎండిపోయిన ఆకులు పడిపోతూ ఉంటాయి. వాటిని ఊడడానికి స్వీపర్లు ఉండేవాళ్ళు. అందులో ఒక స్వీపర్ ఆవిడ పేరు లక్ష్మి, ఇప్పటికీ ఆవిడ ఉంది, లక్ష్మి గారు ఆవిడ పేరు, లక్ష్మి గారు. ఆవిడ ఇప్పుడు ఆవిడ క్యాంటీన్ ఇన్ఛార్జ్ ఈటూలో ఇవాళ. ఆవిడ స్వీపర్ అప్పుడు. ఆవిడ నా ఫోటోలు 2 రోజులు చూసి 3వ రోజు బాబు ఏంటమ్మా రోజు వస్తున్నావు అంటే, కాదమ్మా ఇలా లోపల నా ఫోటోలు పంపించాలంటే, అలా పంపరు నేను తీసుకెళ్తాను నాకు ఇయ్యండి. సెక్యూరిటీ గార్డ్ పక్కన పడేసిన ఫోటోని ఆవిడ చీర కొంగులో పెట్టుకుని లోపల తీసుకెళ్ళి నా ఫోటోలు ఇచ్చిందండి. నా ఫస్ట్ వేషం వచ్చింది. ఆవిడని అప్పుడప్పుడు కలుస్తుంటారు. కానీ ఈటీవీ గొప్పతనం అదే సార్. ఎవరినైనా కానీ ఈటీవీలో ఉపాధి కల్పించడం మొదలు పెట్టింది అంటే నమ్మరండి. ఒక స్వీపర్ లక్ష్మి గారిని ఒక ఆవిడ తీసుకెళ్లి నా ఫోటో ఇవ్వడం వల్ల నేను తెలిసాను ఫస్ట్ వాళ్ళకి. తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గాయత్రి గారిని, గాయత్రి అక్క అంటాను, ఇవ్వడి చాలా పెద్ద డబ్బింగ్ ఆర్టిస్ట్ మనకి తెలుగు టీవీలో ఆవిడ. ఇప్పుడు అప్పటి నుంచి అక్క అక్క అంట. ఆవిడ నన్ను ఫిజికల్ గా తీసుకెళ్ళింది నా తమ్ముడు అని చెప్పి. నన్ను ఆపేస్తుంటే గేట్ దగ్గర. అప్పుడు కూడా ఈటీవీ డబ్బింగ్ చెప్తోంది, చాలా పెద్ద భాగవతం డబ్బింగ్ చెప్తున్నారు ఆవిడ. ఆవిడకి నా వర్క్ నా నచ్చి నన్ను చేపట్టుకుని నా తమ్ముడు అని చెప్పి గేట్లో తీసుకెళ్ళింది ఆవిడ. అలా నాకు ప్రియాంకల వేషం వచ్చింది. వావ్! మీ అంటే ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడ మనిషి ఉంటుంది అనడానికి ఇదే ఎగ్జాంపుల్ అనుకుంటా. మీ విజయానికి చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. చాలా మంది అండి. సో డబ్బింగ్ ఆర్టిస్ట్ గాయత్రి అక్కతో ఆవిడతో ఒక సీరియల్ చేశా, జీవన సౌరభం 97, 98 లో భాగవతం చేస్తున్నప్పుడే. ఆవిడ అక్కడ పరిచయం నాకు ఆవిడ అక్క. సో అక్కడ నాకు పరిచయం అయితే నేను తీసుకెళ్తాను రారా అని చెప్పి నన్ను చేపట్టుకుని బేగంపేటలో వాళ్ళు ఆపారు. నా తమ్ముడు అంటే ఓకే మేడం తీసుకెళ్ళండి. అలా ఆవిడ లోపల తీసుకెళ్ళి లోపల ప్రసాద్ గారికి పరిచయం చేసి నా తమ్ముడు అని చెప్పి అలా నన్ను ఆడిషన్ పిలిచి ప్రియాంకలో ఇచ్చారు. అలా రాజీవ్ క్యారెక్టర్. మీకు మంచి గుర్తింపు వచ్చింది అంటే ఈటీవీలోనే అనుకోవచ్చు. డెఫినెట్ గా ఈటీవీ అంటే నేను చెప్పాగా ఫ్రీ పబ్లిసిటీ 5 ఏళ్ళండి. అన్ని షిఫ్ట్స్ చేయడం, అన్ని షిఫ్ట్లు, రోజుకి అన్నిసార్లు నా ఫోటో పేపర్ లో పడడం అసలు మామూలు. మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? 500 రూపీస్ అండి. దేనికి? కిట్టిగాడుకా? కిట్టిగాడికి 500, భాగవతం 500. ఓకే. ప్రియాంకకి? ప్రియాంకకి 1550 రూపాయలు అండి. మరి ఇప్పుడు ఎంత? చెప్పను, కొంచెం పెద్దది. ఓకే ఓకే, మీరు ఎలాగో చెప్పరని తెలుసులేండి. అంటే కొన్ని చెప్పకూడదండి. ఆడదాని వయసు మగాడి చేతి అడగకూడదు. నేను రివర్స్ చేశాను యాక్చువల్గా. అదే అర్థమవుతుంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు?
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెల